నమస్తే, వెల్కమ్ టు న్యాయం కోసం. అసలు కోర్టుల్లో ఉచిత న్యాయం పొందే అవకాశం ఉంటుందా? న్యాయవాదిని పెట్టుకోలేని వారికి కోర్టు ఉచితంగా న్యాయవాదిని ఏమైనా అందిస్తుందా? ఒకవేళ కోర్టుల్లో ఉచితంగా న్యాయం పొందాలి అంటే ఎవరిని సంప్రదించాలి? జైల్లో కొంతమంది అనాథలు ఉంటారు, వారికి ఎవరు ఉండరు. అలా జైల్లో ఉన్న ఖైదీలు బెయిల్ కావాలి అంటే ఎవరిని సంప్రదించాలి? అలాగే హైకోర్టులో ఉచితంగా వాదించడానికి న్యాయవాదులు ఉంటారా? ఇలాంటి ఎన్నో అంశాలపై వాళ్ళ న్యాయం కోసంలో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు కోడుపుల అయ్యప్ప గారు, ఎంటెక్ ఎంబీఏ LLM క్రిమినల్ లా, MA మాస్ జర్నలిజం, MA ఎకనామిక్స్. నమస్తే అండి అయ్యప్ప గారు. అయ్యప్ప గారు, కోర్టుల్లో ఉచితంగా న్యాయం పొందే అవకాశం అసలు ఉంటుందంటారా? ఒకవేళ అలా న్యాయం పొందాలి అంటే ముందుగా ఎవరిని సంప్రదించాలి మనం? ఇప్పుడు మన ప్రతి కోర్టుకి కూడా జిల్లా స్థాయి నుంచి మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి అలా హైకోర్టు వరకు కూడా ఉచిత న్యాయం పొందడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ అంటే ప్రాథమిక ఆదేశాలలో ఉన్నటువంటి ఆదేశ సూత్రాల్లో ఉన్నటువంటి ఒక 39A ప్రకారం ప్రతి ఒక్కరు కూడా భారతీయ పౌరులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉచిత న్యాయం పొందగలుగుతారు. దాంట్లో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్, ఎవరైతే ఉచిత న్యాయం పొందాలనుకుంటారో వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ, SC ST సామాజిక వర్గాల యొక్క ప్రజలు కానీ, అట్లాగే ఏదైనా మావోయిస్ట్ యాక్టివిటీస్ కానీ, నక్సలిజం కానీ, అలాగే మిలిటెంట్ ప్రాంతాలు కానీ, ఇటువంటి వ్యక్తులు ఏ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఉచితంగా న్యాయం పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే స్త్రీలు కూడా, వికలాంగులు, దివ్యాంగులు, వృద్ధులు, వీళ్ళ మీద ఏదైనా కేసులు ఉన్నప్పుడు ఉచితంగా న్యాయం పొందేటువంటి భారతీయ లీగల్ సర్వీస్ అథారిటీస్ అని చెప్పి జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను ప్రతి రాష్ట్రానికి కూడా లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఉంటుంది. దాని ప్రకారం 1987 లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో సెక్షన్ 12 ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉచితంగా న్యాయవాదులు పెట్టుకోలేనటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి వ్యక్తులు ఉచితంగా న్యాయం పొందేటువంటి అవకాశం కల్పిస్తుంది భారత రాజ్యాంగంలో. అయితే ఇది ఎవరెవరికి వర్తిస్తుంది అంటారు అయ్యప్ప గారు? ఎందుకంటే కొంతమంది అనాథలు ఉంటారు, ఒకవేళ తెలిసి తెలియక చేసిన తప్పుకి జైలు జీవితం అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి లేదు మా వాళ్ళని మేము విడిపించుకోవాలనుకుంటున్నాము, కానీ మాకు అంతగా తాహత లేదు, మాకు ఉచితంగా న్యాయం కావాలి అని అనుకుంటే వాళ్ళు కూడా సంప్రదించవచ్చా? అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఉచితంగా న్యాయం కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమైనా చూస్తారా? వాళ్ళ హిస్టరీ ఏంటని చూసి వాళ్ళకు మేము ఉచితంగా న్యాయం పొందేలా చేస్తామని అడ్వకేట్స్ ఏమైనా చెప్తారా? ఇలాంటి డౌట్స్ కూడా చాలా మందికి ఉంటాయి కదా. అంటే ప్రభుత్వం దీనికి కొంత మొత్తంలో ఫండ్ అనేది విడుదల చేస్తుందండి. లీగల్ సర్వీస్ అథారిటీస్ కి రాజ్యాంగంలోని ఏదైతే మనకి హక్కులైతే ఆదేశ సూత్రాల ప్రకారం 39A ప్రకారం దీనికి ఫండ్స్ అనేవి విడుదల చేస్తుంది. అలాగే భారతీయ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ఏదైతే 1987 ఉందో దాని ప్రకారం మనకి ఆర్టికల్ దీంట్లో సెక్షన్ 90 ప్రకారం, సెక్షన్ 13, సెక్షన్ 12 ఈ 3 సెక్షన్ల ప్రకారం లీగల్ సర్వీస్ అథారిటీస్ ఎవరెవరు పొందగలుగుతారు, ఎలా పొందాలి అనేది పూర్తిగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక అనాథలు ఎవరైనా అరెస్ట్ చేయబడి వాళ్ళ తరపున ఎవరు కూడా లాయర్ని పెట్టుకోలేనటువంటి ఆర్థిక స్తోమత కూడా లేనటువంటి వ్యక్తులు వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు జైల్లో కూడా మ్యాజిస్ట్రేట్ గారు అందరూ అడుగుతారండి, ఎవరెవరు బెయిల్ పెట్టుకున్నారు, ఎవరెవరు బెయిల్ పెట్టుకోలేదు, ఎన్ని రోజుల నుంచి జైల్లో ఉంటున్నారు అనేది ప్రతిదీ కూడా జైలు సూపరింటెండెంట్ గారు మ్యాజిస్ట్రేట్ కన్సర్న్స్ ఏ కోర్టు అయితే ఉందో ఆ కోర్టు మ్యాజిస్ట్రేట్ గారికి ఆ ఖైదీ యొక్క ఆరోగ్య పరిస్థితులు, పూర్వపరాలు, వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు, వాళ్ళు లాయర్ పెట్టుకున్నారా, బెయిల్ వేసుకున్నారా, అన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటారు. అలా చెప్పుకోలేని వ్యక్తులు కూడా వాళ్ళు కోర్టులో ఏదైతే మ్యాజిస్ట్రేట్ గారికి లెటర్ పెట్టుకుని నాకు ఇలాగా న్యాయం కోసం నాకు ఉచితంగా లీగల్ సర్వీస్ ని ప్రొవైడ్ చేయమని చెప్పి వాళ్ళు లెటర్ పెట్టుకుని ఒక అర్జీ పెట్టుకుంటే ఆ అర్జీ ప్రకారం వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇందులో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. విజయవాడ నుంచి శ్రీనివాస్ కాలర్, తర్వాత మనం మాట్లాడదాము. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నేను ఒక 3 సెంట్ల భూమిని GPA కమ్ సేల్ అగ్రిమెంట్ అంటే రిజిస్ట్రేషన్ అడిగితే వాళ్ళు ఏం చేశారంటే మీడియేటర్లు రిజిస్ట్రేషన్ కమ్ GPA సేల్ అగ్రిమెంట్ రాయించారండి. స్వాధీనపు భూమి డబ్బులు మొత్తం కట్టేసరికి భూమిని స్వాధీనం చేసుకున్నట్టు రాయించుకున్నాం. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ భూమి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు, ఇది అసైన్డ్ ల్యాండ్ అని. సరే అసైన్డ్ ల్యాండ్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారనేసి డీకే పట్టాలు ఇచ్చారని చెప్పారు. దానికి డీకే పట్టాలు ఏమి ఇచ్చారనేసి RTI మీద అడిగితే మా దగ్గర రికార్డ్స్ లేవనేసి
కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ముగ్గురు కూడా లెటర్లు ఇచ్చారు. అట్లాగే వాళ్ళు ఫస్ట్లు కట్టారనేసి గతంలో ఆ ఫస్ట్ నెంబర్లు అవి కూడా ఏమీ లేవు అన్నారు. కార్యక్రమం ఏమైంది, ఆర్టీఎం మీద అడుగుతా ఉంటే ఇది చెరువు భూమి, అప్పట్లో మేము తెలియక ఇది అప్పట్లో ఇది డీకే పట్టాలు ఇచ్చామని రాష్ట్రం, ఇది పొరపాటు, ఇది చెరువు భూమి అని చెప్పారు. సరే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే సార్ మిమ్మల్ని, ఈ భూమి జీపే కమ్ సేల్ అగ్రిమెంట్ మీద ఉంది, ఫుల్ గా డబ్బులు కట్టేసి స్వాధీనం చేసుకున్నాం. కానీ అగ్రిమెంట్ మీద ఉంది కాబట్టి అతన్ని మాకు అమ్మిన అతన్ని ఇట్లా మాకు 3 సెంట్లు భూమి అగ్రిమెంట్ చేస్తే దాని చెరువు భూమి అని తేలింది, మేము జెన్యున్ భూమి అనుకుని కొన్నాము, మరి మిగతా భూమిని వచ్చి మాకు రిజిస్ట్రేషన్ చేస్తావా లేకపోతే ఎక్కడ 3 సెంట్లు ఇప్పిస్తావా అనేసి అడిగే రైట్ ఉందా లేదా? అంటే ఇక్కడ ఫస్ట్ మీరు కొనుక్కున్నప్పుడు పట్టా సంబంధించినటువంటి భూముల్ని మనం కొనుక్కోకూడదండి. అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ప్రతి పట్టా కూడా వాళ్ళ యొక్క స్వార్జితం నుంచి, వాళ్ళ పూర్వీకుల నుంచి మళ్ళీ తర్వాత తరానికి వెళ్తుంది తప్ప అది వేరే వ్యక్తులకు అమ్ముకోకూడదు. లేకపోతే 99 years లీజ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఒక పాయింట్ అండి. మీరు ఏదైతే మీ డాక్యుమెంట్లు ఏం రాసుకున్నారు, ఒకవేళ రిజిస్ట్రేషన్ లో కనుక అది ఏదన్నా కోర్టు లావాదేవీలు ఏమన్నా జరిగితే నేను కానీ, నా స్థానికులు కానీ, మీకు కానీ, మీ స్థానికులు కానీ దాని మీద ఏదైనా అవరోధాలు ఏర్పడితే దాన్ని నెరవేర్చగలవారని చెప్పి మీ లేఖరి డాక్యుమెంట్ రైటర్ ఏమన్నా మీకు రాస్తే దాన్ని బేస్ చేసుకుని అతను వేరే ఆస్తులు ఏదైనా మీకు అమ్మిన వ్యక్తి యొక్క ఆస్తులు ఏమైనా ఉంటే దాని మీద మీరు వెళ్ళొచ్చు అండి. ఓకే, ఇంతకుముందు ఎగ్జంప్షన్స్ ఉంటాయని అంటున్నారు కదా లాయర్ గారు, ఏంటి ఎగ్జంప్షన్స్, ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు రేషన్ కార్డు, పింక్ రేషన్ కార్డు, గులాబీ రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తులు, రేషన్ కార్డు కూడా కొంతమందికి లేని వ్యక్తులు, వీళ్ళు వాళ్ళ యొక్క బిలో పవర్టీ లైన్ కంటే కూడా ఆర్థికంగా స్తోమత ఉండి కూడా, లాయర్ పెట్టుకునే స్తోమత ఉండి కూడా వాళ్ళు కావాలని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉచిత న్యాయ సేవ పొందాలి అనుకుంటే అలాంటి వాటికి కుదరదండి. ఎవరైతే బిలో పవర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగుని ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ ఉచిత న్యాయ సలహాలు పొందేటువంటి, న్యాయం పొందేటువంటి అవకాశం మన చట్టం కల్పించబడుతుంది. అందరికీ కాదండి. అలాగనైతే ప్రతి ఒక్కరు లాయర్లు పెట్టుకోకుండా ఇలాగ ఉంటారని చెప్పి కొన్ని ఏదైతే వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, వీరికి మాత్రమే, అలాగే కొన్ని ట్రైబల్స్ ఏరియాలో నివసిస్తున్నటువంటి కొన్ని ప్రాంతాలకు కూడా ఇటువంటి వాటిని ఇవ్వగలుగుతారండి. ఉచిత న్యాయం అనేది ఏదైతే ఉందో ప్రభుత్వం తరపు నుంచి అది అందజేస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకించి దీంట్లో ఈ అంశాలు అని ఏమైనా మెన్షన్ చేసి ఉంటాయా? ఈ అంశాలకు మాత్రమే లీగల్ అథారిటీ లాయర్ని మనకు సబ్మిట్ చేస్తుందా, అలా ఏమైనా ఉంటుందా? లేదు అన్ని అంశాలు కూడా ఇందులో వస్తాయంటారా? అంటే కేసు డెప్త్ బట్టండి. ఇప్పుడు ఎలాగంటే ఒకే వ్యక్తి పదే నేరాలకు పాల్పడి నేను ఉచిత న్యాయం పొందుతానంటే అటువంటి వాటికి ఎవరండి. ఎందుకంటే ఒక కేసు 2 కేసులు అయితే ఏదైనా చేయగలుగుతారు. పదే అనేక అభియోగాల్లో అతను పాలు పంచుకుని నాకు ఉచిత న్యాయం అందాలి, నేను బెయిల్ తీసుకుంటలేదంటే అటువంటి వాటికి కోర్టులు కూడా యాక్సెప్ట్ చేయవండి. అతని యొక్క ఏదైతే క్రిమినల్ హిస్టరీ కూడా చూస్తుందండి, ఎన్నట్లో ఉచిత న్యాయం పొందారండి. కోటేశ్వరరావు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి లైన్ లో ఉన్నారు. హలో కోటేశ్వరరావు గారు, మాట్లాడండి, మీ సమస్య. మేము 10 సంవత్సరాల క్రితం ఒక ఇల్లు స్థలం కొన్నామండి. ఇల్లు అదే అండి, చెప్పండి సార్. అదే 10 సంవత్సరాల క్రితం ఇల్లు ఒకటి కొన్నామండి, పాత ఇల్లు. కొంటే అది ఇప్పుడు అడుగు ఇస్తున్నారండి గోపాల్, 10 సంవత్సరాలు బట్టి మేమే ఉంటున్నామండి దాంట్లోనే. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి ఆ ఇంటిని? రిజిస్ట్రేషన్ లేదండి, రిజిస్ట్రేషన్ వస్తే గొడవ ఉందండి. ఓకే అండి, మీరు కొన్నారు అంటే మనకి రిజిస్ట్రేషన్ లేదు, అన్రిజిస్టర్డ్ గా కొన్నారు. ఆ ఇంటి పన్నులు ఎవరి పేరున వస్తున్నాయండి ఇప్పుడు? కరెంట్ బిల్లులు కానీ, ఇంటి పన్నులు కానీ అవన్నీ మాటగా ఉన్నాయండి. మీ పేర్లు ఉన్నాయి కాబట్టి మీరు విఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీ నేటివిటీ అక్కడ మీరు ఆ ప్రాంతంలో ఉంటున్నారని చెప్పి, ఆ ఇంట్లో మీరు స్థిర నివాసం ఉంటున్నారని చెప్పి మీ విఆర్ఓ గారి దగ్గర కానీ, మీ పంచాయతీ కార్యదర్శి గారి దగ్గర కానీ మీరు ఆ సర్టిఫికేట్ పొంది, ఆ సర్టిఫికేట్ ఆధారంగా మీకు అది పూర్వార్జితం అని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అండి. మీ పేరు పన్ను ఏదైతే కరెంట్ బిల్ అయితే ఉందో దాని ప్రకారం మీరు మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికొకరికి కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. రవీంద్రబాబు గుంటూరు నుంచి లైన్ లో ఉన్నారు. హలో రవీంద్రబాబు గారు, చెప్పండి.
ఇప్పుడు ఆడపిల్లలు 5 చెల్లెళ్ళు ఉన్నారు, ఆయన చనిపోయాడు. తర్వాత భార్యకి హక్కు ఉంటుందా, ఆ ఆస్తిలో చెల్లెళ్ళకు కూడా హక్కు ఉంటుందా, ఆడపిల్లలకు కూడా? ఇప్పుడు హలో, ఎవరికండి ఇప్పుడు ఒక వ్యక్తికి ఇప్పుడు వివరంగా చెప్పండి. అది ఆయన చనిపోయారు, ఆయన చనిపోయిన తర్వాత భార్య ఉంది, ఆయన తోడబుట్టువులు ఉన్నారు, 5 తోడబుట్టువులు ఉన్నారు, వాళ్ళకి హక్కు ఉంటుందా ఆస్తి మీద? ఇప్పుడు ఆయన స్వార్థతకు ఆయనకి తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తే ఆ ఆస్తి తల్లిదండ్రుల నుంచి సంక్రమించింది అనుకోండి, అప్పుడు ఏదైనా వాటా ఇవ్వకపోతే, అక్క చెల్లికి వాటా ఇవ్వకపోతే ఆ వాటాలో వాళ్ళకి హక్కు ఉంటుందండి. ఆయన స్వార్థితంతో సంపాదించుకున్న ఆస్తి అక్క చెల్లికి ఉండదండి. ఆయన స్వార్థిత ఆస్తి ఆయన యొక్క సంతానానికి మాత్రమే ఉంటుంది, సంతానానికి భార్యకి మాత్రమే. అండ్ పెళ్ళి, విడాకులు, కుటుంబ వివాదాలు ఇలాంటివి చాలా ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఈయన చెప్పారు కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు. సో వీటికి కూడా సపరేట్గా ఏమైనా ఉంటారా, లేదు ఆ అడ్వకేటే దీన్ని డీల్ చేస్తారా? అండ్ అసలు లీగల్ అథారిటీలో ఈ అడ్వకేట్స్ ఎలా ఉంటారు, ఎంతమంది ఉంటారు? ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటారా ఏంటి? మండల్ సర్వీస్ అథారిటీస్ అని చెప్పి ఉంటాయండి. ఇప్పుడు దీని మీద ఇప్పుడు కొంతమంది లోక్ అదాలత్ లో కూడా కొన్ని పరిష్కారాలను అనేవి చేసుకుంటూ ఉంటారు. ఏదైనా ఇప్పుడు లోక్ అదాలత్ ఇచ్చినటువంటి తీర్పే అది సివిల్ కోర్టు ఇచ్చినట్టు తీర్పు కింద లెక్క, అదే అంతిమైందండి. దాని మీద అప్పీల్ కూడా ఉండదు. ఇప్పుడు ఎవరైనా నా స్థలాన్ని ఆక్యుపై చేశారు, లేకపోతే ఏదైనా చెప్పేటప్పటికి ఏం చేస్తారు, మన లోక్ అదాలత్ లో పెట్టుకుంటే 2 పార్టీలకి లోక్ అదాలత్ నోటీసులు ఇస్తుంది. వాళ్ళ అభియోగాలన్నీ కూడా ఎవరైతే అభియోగం చేస్తారో ఆ పూర్వాపరాలు పరిశీలించి ఇద్దరికి ఆమోదయోగ్యంగా లోక్ అదాలత్ అనేది ఒక తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే అంతిమ తీర్పు. ఈ రకంగా కూడా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ కూడా ఉంటాయి, అలాగే జిల్లా స్థాయిలో ఉంటాయి. ఈ జిల్లా స్థాయిలోను, మండల స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని కేసులు కూడా చూస్తారండి. అంటే అన్ని కేసులు అంటే ఎలాంటి కేసు అంటే వ్యక్తిగతంగా కాకుండా ఇప్పుడు భార్య భర్తల కేసులు కానీ, ఏదైనా కేసుల్లో అన్యాయంగా మనల్ని ఎవరైనా ఇరుక్కున్నాం కానీ, స్టేషన్ లో ఏదైనా కేసులు తప్పుడు కేసులు పెట్టిన క్రిమినల్ కేసుల్లో కానీ, భూ సంబంధిత విషయాల్లో కానీ ఇవన్నిటికీ కూడా లీగల్ సర్వీస్ అథారిటీస్ నుంచి ఉచితంగా న్యాయం పొందేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ చూద్దాం లాయర్ గారు. సత్యవతి పోలవరం నుంచి లైన్ లో ఉన్నారు. హలో. అప్పుడు ఇంటితోటి స్థలం కొనుక్కున్నామండి, తండ్రికి ఊరుకు పెట్టారండి సంతకాలు. ఆడపిల్ల ఉందో పెట్టక్కలు వద్దన్నారండి. ఇప్పుడు ఆడపిల్ల మేము చేస్తామంటుందండి, కోర్టుకి అది చెల్లిద్దండి. ఓకే అండి, ఇవ్వచ్చు అండి. ఇప్పుడు తండ్రి ఆస్తి కానీ తల్లి ఆస్తి కానీ వాళ్ళు ఎవరికి రాయకుండా ఉన్నప్పుడు, వాళ్ళు ఎవరైనా కాలం చేసినా కానీ, లేకపోతే తాతగారి ఆస్తి కానీ, అది ఆడపిల్లలకి మగ సంతానానికి సమాన హక్కులు ఉంటాయి కాబట్టి అది కోర్టులో వేసుకునేటువంటి రైట్ అనేది ఉంటుంది. అయితే పోలీస్ కేసులు, ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా లాయర్ గారు. మరి ఇలాంటివి ఉన్నప్పుడు ఇంతకుముందు మొదట్లో మనం మాట్లాడుకున్నట్లు అనాథలు కనుక జైల్లో ఉంటే వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి, బెయిల్ ఇచ్చి తీసుకురావాలి? వీళ్లకు అంత స్టేటస్ ఉండకపోవచ్చు. మరి వాళ్ళు ఆ హిస్టరీ తీసుకొని వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకొస్తారు, బెయిల్ ఎలా వస్తుంది? ఇక్కడ చాలా మంది అండి అనాథలు అంటే, ఇప్పుడు నేను చదువుతున్న రోజుల్లో, ఈ రోజుని నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో ఒక అబ్బాయి ఇంటి దగ్గర అప్పగించుకుని అతను వేరే ఊరు రావడం జరిగింది. వచ్చి ఒక గుడి దగ్గర పడుకున్నాడు. పడుకుంటే వరుసగా మా పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగదానం గుడి అని ఉంటుంది. వరుసగా చాలా దొంగతనాలు జరుగుతూ వచ్చినాయి. ఆ అబ్బాయిని పోలీసులు తీసుకెళ్లి పై అధికారుల నుంచి ఒత్తిడి వస్తుంది కాబట్టి ఈ అబ్బాయి తప్పు చేశాడని చెప్పేసి ఆ అబ్బాయిని, అలా ఏమీ తెలియదు, ఇంట్లో కోపగించింది, తల్లిదండ్రుల మీద కోపగించింది, శ్రీకాకుళం టెక్కలి అక్కడ ఆ ప్రాంతం నుంచి వచ్చారు. అతను కాలేజీలో టాపర్, థర్డ్ ఇయర్ చదువుతున్నాడు ఇంజనీరింగ్. ఆ టైంలో అతను ఇక్కడ ట్రైన్ ఎక్కేసి ఇక్కడ రావడం జరిగింది. పోలీసులు అతను తీసుకెళ్లి ఇతని మీద అభియోగం మోపడం జరిగింది. నెక్స్ట్ కాల్ తర్వాత మాట్లాడదాం. ఖమ్మం నుంచి పూర్ణచంద్రరావు. హలో పూర్ణచంద్రరావు గారు, చెప్పండి మీ సమస్య ఏంటి? ఏం లేదంటే నేను టీఎస్ జంకోలో చేశానండి. టీఎస్ జంకోలో చేశాను. వాళ్ళు మేము కోర్టుకి వేస్తే కోర్టు కూడా ఏమని చెప్పింది, వాళ్ళు కోర్టు దిక్కాన కింద వాళ్ళు ఇవ్వట్లా సార్. వాళ్ళు ఇవ్వట్లా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, కోర్టు దిక్కాన వేసినా ఇవ్వట్లేదు, మాకు సహాయం కావాలి సార్.
ఇప్పుడు ఏ విషయం మీద మీరు కోర్టుకు వేశారండి? సిఎస్ బ్యాంకులో మాకు ఉపాధి తీసేశారు సార్. కాంట్రాక్ట్ లేబర్ గా ఒక ఐడి నెంబర్ ఇచ్చారండి మాకు. ఓకే, ఒక క్షేత్ర స్థాయిలో ఒక ఐడి నెంబర్ ఇచ్చారు, మా దగ్గర పనిచేశారని. ఇది సర్వీస్ మ్యాటర్ అండి. ల్యాబ్ యాక్ట్ మీద మీరు కోర్టుకు వేశారు అంతే కదండి? కోర్టులోకి వేసేసామండి. మేము పనిచేసాం, మాకు ఉపాధి తీసేశారండి. ఓకే, తెలంగాణ వచ్చాక మాకు అన్యాయం జరిగింది సార్. కోర్టు ఇవ్వమన్నా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు సార్. మేము అందరం మంత్రుల దగ్గరికి వెళ్ళాం సార్. మీరు కోర్టు ఇవ్వకపోతే మీకు ఏ కోర్టులో జడ్జిమెంట్ వచ్చిందండి? మీకు ఏ కోర్టులో వచ్చిందండి జడ్జిమెంట్? ఐడి నెంబర్ ఇచ్చారు క్షేత్ర స్థాయిలో ఏడీలు అధికారులు. అలా కదండి, మీకు మ్యాజిస్ట్రేట్ కోర్టులో వచ్చిందా లేకపోతే హైకోర్టు నుంచి మీరు ఇది పొందారా అనేది అడుగుతున్నానండి. హైకోర్టు నుంచి ఉందండి ఆర్డర్స్. మీరు ఏదైతే హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయట్లేదో ఆ ఉత్తర్వుల్ని మళ్ళీ తిరిగి మీరు హైకోర్టుకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కింద ఏ అధికారులు అయితే దాన్ని అమలు చేయట్లేదో వాళ్ళ మీద పెట్టండి. వాళ్ళ మీద వేయాలండి, వాళ్ళ మీద మళ్ళీ వేయాలండి. ఇలాగ పలానా సమయంలో పలానా రిట్ పిటిషన్ లో మాకు హైకోర్టు నుంచి ఈ ఉత్తర్వులు వచ్చినాయి, ఈ ఉత్తర్వుల్ని అధికారులు సంబంధిత అధికారుల్ని అమలు చేయట్లేదు, ఈ ఉత్తర్వుల మీద అమలు చేయలేందుకు వారి మీద చర్యలు తీసుకోమని చెప్పి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మళ్ళీ మీరు హైకోర్టుని ఆశ్రయించాలండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి తిరుపతిరావు. హలో తిరుపతిరావు గారు. నమస్కారం మేడం గారు. నమస్తే, చెప్పండి. మా నాన్నగారికి పొలం ఉంది. హలో చెప్పండి. మా నాన్నగారికి 90 సెంట్ల పొలం ఉంది మేడం గారు. అయితే దాన్ని మా అన్నయ్య గారికి రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే నేను మనవరాలక్క మీద కోర్టు కేసు, అంటే కొడుకు నాకు చెల్లుబాటు ఉండదని అంటే మనవరాలక్క మీద కోర్టు కేసు. ఓకే, ఇప్పుడు మీ నాన్నగారు ఆయన స్వాచ్ఛతమేనండి ఆస్తి? లేదండి, మా నాన్న మేము అందరం కలిసే కొన్నాం. కలిపే కొన్నప్పుడు డాక్యుమెంట్ లో మీ నాన్నగారు ఒక్కళ్ళే రిజిస్ట్రేషన్ చేయడానికి అవదండి. ఎందుకంటే కలిపి కొనుక్కున్నప్పుడు అందరూ కలిపి కొనుక్కున్నప్పుడు అవదు. మీ నాన్నగారు స్వాచ్ఛతం అయితే అది ఎవరికైనా రాసుకోవచ్చు. దాని మీద మీరు ఏ కోర్టుకి వెళ్ళినా సరే మీకు న్యాయం జరగదు. ఎందుకంటే పూర్తిగా రైట్స్ అన్ని కూడా ఆయన కొనుక్కుంటే ఆయన స్వాచ్ఛతం కాబట్టి ఆయన ఎవరికైనా రాసుకోవచ్చు. మీరు అన్నది కరెక్టే, నేను అనేది కూడా ఎవరో సార్. హలో చెప్పండి. నేను అనేది ఏంటంటే కొడుకుగా నాకు హక్కు ఉండదు కాబట్టి మనవరాలకు హక్కు ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఆయన స్వార్జితం కాబట్టి ఆయన ఎవరికి రాయకుండా, ఆయన స్వార్జితం నుంచి ఎవరికి రాయకుండా ఉన్నట్లయితే అప్పుడు హక్కు ఉంటుందండి. ఆయన ఆల్రెడీ మీ అన్నయ్య గారికి రాశారని చెప్తున్నారు కదా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొడుకుగా హక్కు మనవరానికి హక్కు అనేది ఎలా ఉంటుంది? దాని నుంచి తండ్రికి సంక్రమిస్తే వస్తుంది. ఇప్పుడు ఆయన స్వార్జితం అండి, ఆయన ఎవరికైనా రాసేసుకున్నారు. ఇంకా రాసుకున్న భూమిని ఆయన పూర్తి హక్కులతోటి ఆయన ఎవరికి రాయకుండా కాలం చేస్తే అప్పుడు వారసుల్లో హక్కు ఉంటుందండి. ఆయన ఆల్రెడీ ఆయన స్వార్జితం కాబట్టి ఆయన రాసేసుకున్నాడు కాబట్టి మనవరాలకి అయితే హక్కు ఉండదండి. రాయకపోతే హక్కు ఉంటుంది. ఆ రాయకుండా మీ బ్రదర్స్ ఇద్దరికి కూడా మీ నాన్నగారు సెటిల్మెంట్ రాస్తే మీ ఆస్తి నుంచి మళ్ళీ మీ వారసులకి హక్కులు అనేవి ఉంటాయి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి వీరేష్ లైన్ లో ఉన్నారు. హలో వీరేష్ గారు. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ సమస్య ఏంటి చెప్పండి. మ్యామ్ నాకు 2022లో మ్యారేజ్ అయింది. హలో చెప్పండి. హలో సార్, 2022లో మ్యారేజ్ అయింది సార్. మిస్సెస్ ఒక 1 వీక్ ముందు వెళ్ళిపోయింది. నా మీద ఎంసీ కేసు అండ్ డీవీసీ కేసు పెట్టారు. నాకు వరకట్నం ఏమి ఇవ్వలేదు, వరకట్నం ఇచ్చినవన్నీ అంతా రాస్తారు. ఆ కేసు నడుస్తుంది, దానిలో ఏ విధంగా అప్రోచ్ ప్రొసీడ్ కావాలనేది మీ సజెషన్ కోసం. ఓకే, మీరు కాపురానికి రమ్మని ఏం నోటీస్ ఇవ్వలేదండి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత? మీరు మీ భార్య వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కాపురానికి రమ్మని చెప్పి మీరు ఏం నోటీస్ ఇవ్వలేదండి? లేదు కదా. ఏం లేదు సార్, నేను నచ్చట్లేదని చెప్తుంది. మీరు ఏ కాలం నుంచి చెప్పండి. హలో చెప్పండి సార్. ఏం లేదు సార్, టార్చర్ పెట్టారని చెప్తారు. టార్చర్ పెట్టారు, నచ్చట్లేదు, టార్చర్ పెట్టిందని కోర్టులో చెప్తుంది. టార్చర్ పెట్టారని వేస్తే మీరు ఏదైతే 498 అనేది మీ మీద వేస్తే మీరు హైకోర్టుకు వెళ్ళి దాని మీద
మీకు సాక్షి గారు మీరు అన్నాళ్ళు కలిసి కాపురం చేశారు, ఇవన్నీ ఎవిడెన్స్ అన్ని కూడా మీరు పట్టుకుని మీరు హైకోర్టులో క్వాష్ చేసుకుంటే క్వాష్ పిటిషన్ ద్వారా ఆ కేసు రద్దు చేయబడుతుంది. రైట్ రైట్. కోర్టులో ఉచితంగా న్యాయం ఎలా పొందాలి, దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, అసలు ఎలా ఉంటుందనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు కోటిపల్లి అయ్యప్ప గారు. ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యాయం కోసం. వచ్చే వారం న్యాయం కోసంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.